థ్యాంక్ యూ. రైట్, ఒక కాలర్తో మాట్లాడదాం. రామానాయుడు గారు కర్నూలు నుంచి. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రోలు చాలా గొప్పది సార్. కారణం ఏంటంటే ఆయనకి 80% ఎవరు కేకే గారు ఉన్నాడు మంచి అసలు సూపర్ ఇట్లా చేసినాడు కానీ ఇది సర్వే టాప్. కానీ పవన్ కళ్యాణ్ గారి సంకల్ప బలం గొప్పది అనడానికి కారణం ఏమిటంటే భారతీయ జనతా పార్టీకి బీజేపీ తెలుగుదేశానికి మధ్యన గ్యాప్ లో ఆయన ఎంటర్ అయ్యి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలపడానికి కీ రోల్ అంటే ఆయనదే. ఇప్పుడు ఆయన సంకల్పం ఏ విధంగా ఉందంటే అక్కడ బీజేపీకి కూడా ఇక్కడ తెలుగుదేశం అవసరం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ కోరిక నెరవేరింది. అందువలన ఆయన కేంద్ర రాష్ట్రాలకు వారధిగా కూడా ఆయన రోల్ అతి ముఖ్యమైనటువంటిది. మోడీకి అత్యంత నమ్మకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి వ్యక్తి. కనుక చేయవలసిన పనులు ఇప్పుడే కాదు, చాలా ఉన్నాయి. రాష్ట్రానికి నిధులు రావాలా, చేయవలసినటువంటి పనులు ఖచ్చితంగా చేసే తెగింపు కూడా పవన్ కళ్యాణ్ ఉంది. అందువలన మోడీ కూడా ఆయన మాటను దాదాపు 90% ఆయన ఢిల్లీకి పోతే ఏదైనా కావాలంటే కాదనే పరిస్థితిలో లేడు. అది బలవంతం మోడీని ఎవరు చేయలేరులే. ఆయన సీతయ్య ఎవరి మాట విన్నాడు. కాకపోతే వినాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఆయన 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. బీజేపీకి క్లియర్ కట్ మెజారిటీ. మిత్రపక్షాల మీద బేస్ అవ్వాల్సిన పని లేదు. 2014లో చూసాం, 2019లో చూసాం. భారతీయ జనతా పార్టీకి 2014లో 282 సీట్లు, 2019లో 303 సీట్లు. మిత్రపక్షాల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు 240 సీట్లు. ఫస్ట్ టైం ఆయనకి మిత్రపక్షాల మీద బేస్ అవ్వాల్సిన పరిస్థితి. అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఇప్పుడు మోదీ 3.0లో కీలకం. మోదీ గవర్నమెంట్ ఏర్పడడంలో కీలకం కదా. గతంలోలా ఉండకపోవచ్చు. కేంద్రం మస్ట్గా ఆంధ్రప్రదేశ్కి చేస్తానన్నవి చేయాల్సిందే ఈసారి. మన ప్రమాణ స్వీకారంలో సార్ చంద్రబాబు నాయుడు గారి బాడీ లాంగ్వేజ్, ఆయన ముఖ కవలికలు మోడీని కౌగలించుకున్నప్పుడు ఒక ఆవేశానికి గురైనాడు. భావోద్వేగం సార్. దానికి ఖచ్చితంగా మోడీ కూడా కన్విన్స్ అయినాడు. ఏదో ఒకటి చేసే స్థితి ఇప్పుడు మనది ఉంది అన్నటువంటి పరిస్థితిలో మోడీ కూడా ఉన్నాడు. ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్ బాగు కొరకు మంచి సంకేతము. అదైతే 100%. పవన్ కళ్యాణ్ గారు చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఆయన ఢిల్లీకి మన ఆంధ్రప్రదేశ్ కూడా అంబాసిడర్ గా కూడా ఉండవలసినటువంటి అవసరము అగత్యము కూడా ఉంది సార్. ఆయన హీరోలు పోషించాలంగా. ఓకే, సంతోషం అండి. చాలా మంచి చర్చ పెట్టారు. రైట్ అండి రామానాయుడు గారు, థ్యాంక్ యూ. రైట్, రాంబాబు గారు. ముందుగా మీకు ఛానల్లో ఉన్న పెద్దలందరికీ, అలాగే 99 ప్రేక్షకులందరికీ కూడా శుభ మధ్యాహ్నం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటమి అభ్యర్థులందరికీ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అండి. ఈ పిఠాపురంలో అఖండ మెజారిటీతో గెలిపించిన ఓటర్లందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న డిప్యూటీ సీఎం కానీ, తర్వాత ఈ